श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। గురువు నిజమైన మనిషి భక్తుడు. సద్గురువుకు సమస్త ప్రపంచం తమ శరీరమే అయినప్పుడు అందులో సర్వప్రాణులు భాగమై ఉండాలి కదా. పశుపక్షాదులు సైతం సద్గురు సహాయాన్ని అనుభూతి చెందుతాయా? గురువుగారు, మనిషి అంటే ఏమిటి? ఒక మనిషిని ఎలా నిర్వచిస్తారు? అతను ఎలా ఆలోచిస్తాడు అనే దాన్ని బట్టి మనిషి అంటారా, లేక పుట్టుకను బట్టి మనిషి అంటారా? అతను కేవలం ఒక జీవజాతి, మనిషి అనే జీవజాతి కాబట్టి మనిషి అంటారా, లేదా ఒక మనిషిని ఇతను మనిషి అని నిర్వచించేది ఏదైనా ఉందా? ఒక మనిషి మనిషిగా ఉండాలంటే ఎలా ఉండాలి? మనిషిని మనిషిగా చేసేది ఏమిటి? భక్తుడు, మనుషుల మధ్య గల అనుబంధమా? గురువుగారు, చీమలు, కుక్కలు, ఎలుకలు, పక్షుల మధ్య కూడా అనుబంధం ఉంటుంది. నిజానికి వాటి మధ్యే గొప్ప అనుబంధం ఉంటుంది. కొద్ది రోజుల క్రిందట ఓ వలస పక్షి సాయంత్రం నా గదిలోకి వచ్చి సరిగ్గా నా కంప్యూటర్ కీబోర్డు మీద వాలింది. అప్పుడు అక్కడంతా చీకటిగా ఉంది. ఆ పక్షి వచ్చి కీబోర్డు మీద వాలడంతో స్క్రీన్ హఠాత్తుగా ఆన్ అయింది. ఆ పక్షి కొన్ని గంటల పాటు అక్కడే ఉంది. దానిని మేము మేడ మీదకు తీసుకెళ్తే అది కాస్త నీళ్లు త్రాగి ఎగరసాగింది. అదలా ఎగరడం మొదలుపెట్టిన తరువాత మేము చాలా ఎత్తులో వలయంగా తిరుగుతున్న ఒక పక్షుల గుంపును గమనించాము. ఆ 2-3 గంటల పాటు అవి తప్పిపోయిన పక్షి కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ పక్షి రాగానే దానితో కలిసి అన్నీ వెళ్ళిపోయాయి. ఆ పక్షి ఎంతోసేపు నా గదిలో ఉంది. అది వాటికి కనిపించడం కూడా లేదు, కానీ అవి ఎదురు చూస్తున్నాయి. ఆ అనుబంధం చూడండి. అక్కడ నాకు కనిపించింది మానవత్వం, మనిషి లక్షణం. సద్గురువులో ఈ మానవత్వానికే మనం అత్యంత విలువనిస్తాం. ఆ పక్షుల దగ్గర నేను ఆ లక్షణాన్నే చూశాను. ఎవరైనా ఎవరికైనా చేయూతనివ్వడానికి ఎదురు చూస్తూ ఉండడం. అక్కడ ఆ పక్షులు ఎదురు చూస్తున్నట్లు బాబా మన కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మన కోసం ఎదురు చూస్తుంటారు. మనకు చేయూతనివ్వడానికి ఆయన వేచి ఉంటారు. మనం వైకల్యం ఉన్న ఆ పక్షి లాంటి వాళ్ళం. ఆ పక్షుల గుంపు సద్గురువు. నేను ఇక్కడ సద్గురువు అనే సూత్రాన్ని చూస్తాను. ఊరికే 2 గంటలు అలా ఆకాశంలో ఎగురుతూ ఉండడం ఎంత కష్టమో ఆలోచించండి. బుద్ధుని మహానిర్వాణం గురించి కూడా ఇదే సాదృశ్యాన్ని చెప్తారు. ఆయనకు జ్ఞానం సిద్ధించినప్పటికీ ఆయన వేచి ఉంటారు. మానవ జాతిలో చివరి మనిషికి జ్ఞానోదయం అయ్యే వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ సందర్భంలో బుద్ధుడు ఆ పక్షుల గుంపు లాంటివారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।